సో, డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుందాం అని అనుకున్నప్పుడు చాలామంది ఎలా నేర్చుకుంటారంటే, ఫస్ట్ వాళ్ళు జనరేటివ్ ఏఐ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటారు. ఎందుకు? ఇప్పుడు జనరేటివ్ ఏఐ కోర్స్ అనేది ట్రెండింగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఒక వాటర్ ఫాల్ తీసుకుంటే, వాటర్ ఫాల్ అనేది పైనుంచి కింద వరకు ఇలా నీట్‌గా వస్తూ ఉంటుంది. అంతేగాని వాటర్ ఫాల్ అనేది రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళదు. అలానే డేటా సైన్స్ అనే ఒక ఫీల్డ్‌లో మీకు జాబ్ కావాలంటే, ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు పైథాన్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్‌గా. పైథాన్ కంప్లీట్ అయిన తరువాత మీరు ఇమ్మీడియేట్‌గా స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనం కంప్లీట్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. మెషిన్ లెర్నింగ్ అయిపోయిన తరువాతనే మనం డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి. డీప్ లెర్నింగ్‌లో కొంచెం కంప్లీట్ అయిన తర్వాత మనం కంప్యూటర్ విజన్ నేర్చుకోవాలి. దాని తర్వాత మనం ఎన్ఎల్‌పి నేర్చుకోవాలి. ఎన్ఎల్‌పి కంప్లీట్ అయిన తరువాతనే మనం జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలి. దాని తర్వాతనే మనం ఏఐ ఏజెంట్స్ కూడా నేర్చుకోవాలి. ఇలా మీరు ఒక పైప్‌లైన్, ఒక ఫ్లో ఫాలో అయితే మీకు డేటా సైన్స్‌లో నాలెడ్జ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అంతే తప్ప మీరు ఎలా పడితే అలా నేర్చుకుంటే డేటా సైన్స్‌లో స్కోప్ కానీ, నాలెడ్జ్ అయినా మీకు అస్సలు రాదు.